ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు మహేష్. ఈరోజు మనం యాదగిరిగుట్టలో జరిగే బూట్ క్యాంప్ ఉంది కదా. సో అందులో స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చాలామంది ఉన్నారు. చాలామంది ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారు. సో అందులో జ్యోతి మేడం అని ఎంబీఏ స్టూడెంట్ నెలకి 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంది. ఓకేనా, ఇంకో కొంతమంది ఉన్నారు అట్లా, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్. ఇంతకుముందు చూసినా కదా జ్యోతి మేడం అని. సార్ పంచాయతీ సెక్రటరీ నాగార్జున సార్. గవర్నమెంట్ జాబ్ చూడండి, పంచాయతీ సెక్రటరీ అంటే చాలా మంచి జాబ్. సో సార్కి నెలకంతా 2,82,000 నెలకి 1,82,000 నెక్స్ట్ కార్ తీసుకున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి, నేను ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. మార్నింగ్ మేడం హౌస్ వైఫ్ అర్చన మేడం హైదరాబాద్లో ఉంటారు. సో మేడానికి నెలకి 1,59,000 పైన ఇన్కమ్ వస్తుంది పర్ మంత్. సో మేడం హౌస్ వైఫ్ టు వెస్టేజ్ నెలకి 1,80,000 పైన. సో ఓకేనా, ఒక హౌస్ వైఫ్ కూడా ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తుందనే చూడండి ఒకసారి. స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా హౌస్ వైఫ్స్ ఉన్నా చాలామంది ఎవరు ఉన్నారు సార్, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకా వేరే మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తెలుస్తాయి. సో మేడం పేరు లావణ్య మేడం. నెలకి 1,52,000. శారీ బిజినెస్ మేడం. వెస్టేజ్ రాకముందు శారీ బిజినెస్ చేసేది. సో శారీ బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని తెలుసుకొని వెస్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయాలని చెప్పి మేడం వెస్టేజ్లోకి రావడం జరిగింది. 1 ఇయర్ 1.5 ఇయర్లోనే 1,52,000 పైన మేడం ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది. పైన మల్లేష్ సార్. సో సార్ ఫోటోగ్రాఫర్ అయితే వీడియో ఎడిటింగ్ కూడా చేస్తుంటారు. సో దాంట్లో ఫ్యూచర్ లేదు, అంతగా ఆశించినంత డబ్బు లేదు, కష్టం ఎక్కువ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉందని తెలిసి వెస్టేజ్లో జీరో ఇన్వెస్ట్మెంట్, మనకి ఎలాంటి పెట్టుబడి లేదని తెలుసుకొని సార్ వెస్టేజ్లో గట్టిగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నిలబడ్డారు. నెలకి 1,50,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. కార్ కూడా అచీవ్ అయ్యారు. టాటా నెక్సాన్ కార్ తీసుకున్నారు. నెలకు 1,50,000 పైన ఇన్కమ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు సార్. సార్ పేరు విజయ్ కుమార్. సార్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో ప్రైవేట్ జాబ్ చేసేవారు. సో జాబ్లో అధికంగా ఆశించినంత ఇన్కమ్ లేదు, కష్టం ఎక్కువ ఉందని చెప్పి వెస్టేజ్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు అని తెలుసుకుని వెస్టేజ్లో సార్ జర్నీ చేయడం జరిగింది. 1.5 ఇయర్ సార్ జర్నీ ఉంటుంది. నెలకి 1,18,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. కార్ వచ్చేవారు, కారు కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా, నేను లాస్ట్ వీడియోలో మొత్తం చెప్తాను, ఇన్కమ్ ఎట్లా వస్తుంది ఏంటనేది నేను చెప్తాను. ఇంకా కొంతమంది ఉన్నాయి, వాళ్ళకి కూడా. సార్ పేరు ఆర్టీసీ కండక్టర్ సురేష్ సార్. సార్ పేరు సురేష్. సార్ పేరు సార్ ప్రొఫెషన్ ఆర్టీసీ కండక్టర్, బస్ కండక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు వెస్టేజ్ 1,12,000 ఇన్కమ్ పర్ మంత్. కార్ అచీవ్మెంట్ కూడా అయింది. ఓకేనా, సో 1,12,000 నెలకి సార్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. అదే గవర్నమెంట్ జాబ్లో ఉంటే 34,000. సార్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళందరూ ఒకసారి ఈ వీడియో చూడండి. గవర్నమెంట్ జాబ్ ఎక్కడ, వెస్టేజ్ బిజినెస్ ఎక్కడ ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఇప్పటిదాకా చూసారు కదా, నేను చెప్పిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ లీడర్స్. వాళ్ళందరూ ఎట్లా సక్సెస్ అయ్యారు సార్? మరి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎట్లా సక్సెస్ అయ్యారు? మరి మేము కూడా అట్లా సక్సెస్ కావాలి, మాకు కూడా అట్లా కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒకసారి కింద ఉన్న నెంబర్లో ఫోన్ చేయండి. నిజాయితీగా మేము కష్టపడుతుంది సార్, మాకు సరైన ప్లాట్ఫామ్ ఉంటే మేము మంచిగా డబ్బు ఎర్న్ చేసుకుంటామని అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి. మొత్తం టైం పాస్కి అయితే చేయకండి. ఎందుకంటే చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఓకేనా, సో అందులో మనం ఒక మంచి కంపెనీలో ఉండడం అది మన అదృష్టం. ఓకేనా, సో ఎవరైతే జెన్యున్గా కష్టపడి మేము కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటాం సార్ అని ఎవరైతే అనుకుంటారో, మాకు కూడా ఇలాంటి అవకాశం కావాలి, మేము కూడా మంచి స్థాయిలో ఉండాలనుకునే వాళ్ళు సార్ కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. దాని గురించి మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్.